విధంగా కూడా మనందరం కూడా దాన్ని అభినందించాలి. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు అడిగినటువంటి ఏదైతే దాన్ని ఏమో అంటారు కదా, పిర్రగిల్లి అది తొడ దగ్గర పాశం పెట్టి తర్వాత మీదికెళ్ళి సంజాయిస్తే ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రతిదీ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుని అన్నిటికీ మేమే బాధ్యులైనట్టుగా రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోయి, మనం నిన్న కూడా చూసాము, అసెంబ్లీలో మొన్న చూసాము, అంతకుముందు ప్రెస్ మీట్ లో చూసాము. అట్లా కాదు కదా. ప్రతిపక్షాన్ని కలుపుకొని పోవాలనుకుంటే ప్రతిపక్షంతో సత్సంబంధాలు కొనసాగించాలి. ఆ విధంగా కాకుండా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిదీ కేసీఆర్ గారిని 100 మీటర్ల లోపల బొంద పెడతాము, లేకుంటే బోన్లో వేస్తాము, ఇట్లా రకరకాలుగా రెచ్చగొడుతూ మరి మళ్ళా కలిసి పోరాటం చేద్దామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఇవాళ ప్రజలు మీకు ఆశీర్వదించారు, సరే మెజారిటీ ఎక్కువనో తక్కువనో మీకు అధికారం ఇచ్చిండ్రు, మంచిగా పరిపాలన చేయండి. ఏదైనా తప్పులుంటే తీయండి. నేను ఏమంటున్నా, బయటకు ఎంక్వైరీ కమిషన్లు వేసినామన్నారు, అవి రానియండి. సిట్టింగ్ జడ్జితో విచారణ అన్నారు, సిట్టింగ్ జడ్జి కాదు, లేదు రిటైర్డ్ జడ్జితో చేసుకోమని హైకోర్టు చెప్పేసింది. ఈ విధంగా నేను ఏమంటున్నా అంటే, ప్రతిపక్షాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా కేవలం ఏదో ప్రజలను మభ్యపెట్టడం కోసమో, లేకుంటే మేము కలిసి రమ్మంటున్నాము వాళ్ళు రావడం లేదు అనడము, ఈ విధంగా అంటున్నారు. మేమేమంటా, కేంద్రంతో పోరాటానికి అసలు కేసీఆర్ పోరాడినంతగా ఎవరూ పోరాడలేదు. తెలంగాణ హక్కుల కోసం, విభజన హామీల కోసం మరి అనేక సార్లు ఢిల్లీ కూడా వెళ్ళిండ్రు. గత 2 సంవత్సరాల నుంచి అయితే ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ప్రాజెక్టులను అప్పచెప్పింది ఎవరు? స్పష్టంగా కేఆర్ఎంపీ మినిట్స్ ని బయట పెట్టిరు కదా. మీరు ఇద్దరు అధికారులను ఈఎన్సీలను బాధ్యులను చేస్తూ ఒకరితో రాజీనామా లేదు, ఏపీ మినిస్టర్ ఇంట్లో పదవి విరమణ చేశారు. మినిస్టర్ ఇంట్లో మేడం, నాకు తెలుసు అక్కడ పులుసు తిన్నరా, చేపలు తిన్నరా, చికెన్ తిన్నరా, అవి అవసరమా అండి? పెద్ద చర్చనా అని చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. వారు అక్కడ కంచికి వెళ్లే మార్గంలో రోజా ఇల్లు ఉంది కాబట్టి అక్కడ ఆగితే ఆగిండొచ్చు. ఆమె ఎక్కువ హైదరాబాద్ లో ఉంటది, తెలిసిన వ్యక్తి దగ్గర ఆగుతారు. దాన్ని కూడా ఏదో వివాదం చేసి దానికి ఏదో పెద్ద రాజకీయ రంగు పొలమాల్సిన అవసరం లేదు. తెలంగాణ హక్కుల విషయంలో కేసీఆర్ గారు ఎప్పుడూ రాజీ పడలేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే పోతిరెడ్డిపాడుకు మరి బొందగొట్టి పొక్కగొట్టి తీసుకపోతుంటే ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు ఉన్నటువంటి వాళ్ళు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు, తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులు మంగళహారతులు ఇచ్చిరని మనం చూసాం. కాబట్టి అన్నిటికీ రాజకీయాలు లేకుంటే రోజా దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ వాటర్ పంపకాలకు సంబంధించి ఏం చెప్తారు? ఎవరి హయాంలో జరిగింది, ఎప్పుడు జరిగింది ఈ వాటర్ పంపకాలు, ఏ స్థాయిలో జరిగింది అనేది? జరగలేదు మేడం. పంపకాలు కేంద్రం చేయాల్సిన పని. ఇప్పుడు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కృష్ణా అంటుంది కదా పార్లమెంట్ లో కూడా, ఆ నీటి పంపిణీ జరగలేదు ఇంతవరకు కూడా. ఎవరి వాటా ఎంత అనేది తేలలేదు. దానికోసం పోరాటం చేస్తూనే ఉన్నాము. కానీ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చేందంటే, ఇప్పుడు పోనీ కాంగ్రెస్ విభజన హామీల్లోనే ఎందుకు పెట్టలేదు? 2 రాష్ట్రాలను విభజించేటప్పుడు ఎవరికి ఎంత వాటా వస్తుందో వాళ్ళు నిర్ణయం చేయలేదు. మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు కూడా నీటి పంపకం జరగలేదు. రివర్ మీద ఏదైతే కృష్ణా రివర్ మీద వేసినటువంటి కేఆర్ఎంబి, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు వేశారు కదా, ఈ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరనే ఇప్పుడు నడుస్తున్నటువంటి రచ్చ అంతా కూడా. దానికి మన ప్రాజెక్టులను అప్పగించారు అనేది మా ఆరోపణ. మన హరీష్ రావు గారు బయట పెట్టేంత వరకు కూడా ఈ విషయం ఎవరికి తెలియదు. ఒకవేళ మా హయాంలో జరిగి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు కదా. ఎన్నికల్లో అనేక ఆరోపణలు చేశారు, అనేక రకాలుగా ప్రజలను మభ్యపెట్టిండ్రు, లేనిపోని ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చాక కొన్ని తెలుస్తున్నాయి అంటున్నారు. అధికారంలోకి రాకముందు చాలా కలలుగా ఉంది కాంగ్రెస్. ఎందుకంటే సీఎంఏ చెప్పున్నారు, ఇక్కడ ఏదో లంకి బిందులు ఉంటాయి అనుకుంటే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి, నిద్రేవి లేవు, ఖాళీగా ఉంది ఇదంతా అని చెప్పి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ ఏమేమి జరిగాయి అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది అనేది కదా. సీఎం ఎందుకు అంటే మాజీ సీఎం ఎందుకు రావట్లేదు అనేది సీఎం క్వశ్చన్. వారు చెప్పకనే చెప్తున్నారు, మాకు ఏమీ అవగాహన లేకుండానే మేము హామీలు ఇచ్చినాము, గ్యారంటీలు ఇచ్చినాము ఈ రోజు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఇవన్నీ మేము అమలు చేయలేము అని చేతులు ఎత్తేస్తున్నాడు. సరే, కేసీఆర్ రాకపోవడానికి వారి యొక్క హెల్త్ ఇష్యూస్ కావచ్చు, మనం చూసాము. ఆయన పాపం 20 ఎముక ఇరిగి దీంట్లో ఉన్నాడు.
ఆ ట్రీట్మెంట్ లో. దానికి ఎందుకు ఇప్పుడు పులి బిడ్డలు ఉన్నారు కదా, పులి వస్తది, ఎందుకు మీకు అంత ప్రేమ కేసీఆర్ మీద? కేసీఆర్ వస్తాడు, సమయం సందర్భం, పులికి ఆకలైనప్పుడే వస్తది బయటికి. వచ్చినాక మీరు ఎదుర్కోండి. అంతవరకు మీరు ఇప్పుడు ఉన్నారు కదా, మాకు 39 మంది శాసనసభ్యులు ఉన్నారు, మరి శాసన మండలిలో ఉన్నారు. మీరు శాసన మండలిని కూడా అవమానిస్తున్నారు. ఇరానీ వాళ్ళు రోజు నిరసన తెలియజేస్తున్నారు. అది అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి గారు ఏదో దూకుడుగా పోవాలనుకుంటే ముందట అనేక రకాలైనటువంటి గండాలు ఉంటాయి. దానికి దయచేసి అంత దూకుడు కూడా పనికిరాదు అనేది నా యొక్క సలహా. ఓకే.